నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బండి సంజయ్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది? ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కేసుకు ముందు, కేసుకు తర్వాత అని మాట్లాడుకోవాలేమో. ఒకప్పుడు దూకుడుగా వెళ్లిన ఆ నాయకుడు ప్రస్తుతం తీవ్రమైన ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. తన కొడుకుపై పోక్సో కేసు నమోదైన తర్వాత అధిష్టానం తనను పక్కన పెట్టేసిందనే బాధలో మళ్లీ ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట బండి సంజయ్. అసలు బండి సంజయ్కి బీజేపీ పెద్దలకు మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చింది? కాంగ్రెస్ నేతలతో ఫ్రెండ్షిప్, కొడుకు వివాదం, పేపర్ లీకేజీ వ్యవహారాలు ఆయన మెడకు ఎలా చుట్టుకున్నాయి? వీటన్నిటిపై ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఒక కీలక నాయకుడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో బీజేపీ చేపడుతున్న కీలక కార్యక్రమాల్లో, సభల్లో బండి సంజయ్ అడ్రస్ కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయన చుట్టూ ముసిరిన వివాదాలే అని టాక్. ముఖ్యంగా బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం బీజేపీ కేంద్ర పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని వార్తలొచ్చాయి. బండి భగీరథ్ వ్యవహారం పార్టీ ఇమేజ్ను దెబ్బతీసిందని భావించి ఆయన్ను కొంత దూరం పెట్టారని సమాచారం. ఇది చాలదన్నట్లు కాంగ్రెస్ ముఖ్య నేతలతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బండి సంజయ్కి ఉన్న మంచి అవగాహన కూడా బీజేపీ ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి కారణమైందట. ప్రత్యర్థి పార్టీ నాయకుడితో ఈ స్థాయిలో ఫ్రెండ్షిప్ ఏంటని కమలనాథులు ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు, కొడుకు వివాదంలో బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించింది కూడా కాంగ్రెస్లోని ఒక ముఖ్య నేతనే అన్న అనుమానాలు బీజేపీ వర్గాల్లో బలపడ్డాయి. దీనిపై అసంతృప్తితో అధిష్టానం సంజయ్ని మరింత దూరం పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్లే తెలంగాణలో జరిగే బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు బండి సంజయ్. పార్టీ కీలక నేతలందరూ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. అసలే బీజేపీ దూరం పెట్టిందన్న ఫ్రస్ట్రేషన్నో ఏమో కానీ ఈ మధ్య ప్రెస్ మీట్లలో విచిత్రంగా మాట్లాడుతున్నారు బండి సంజయ్. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ పెద్ద ఎత్తున ధర్నా చేసింది. దానికి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తించారు. జెన్జీ దెబ్బకు కేంద్రమే దిగొచ్చింది. వారితో చర్చలకు జేపీ నడ్డాను పంపించింది. ఒకవైపు మోదీనే ఒక మెట్టు దిగి నీట్ పేపర్ లీకేజీపై మాట్లాడితే, ఇక్కడ బండి సంజయ్ మాత్రం ఎక్కడ లీక్ కాలేదు చెప్పండి అని వితండవాదానికి దిగారు. పేపర్ లీక్లు కాని రాష్ట్రాలే లేవంటూ విచిత్రమైన వాదనకు దిగారు. ఇది కూడా బండి సంజయ్కు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలని తాము ఆలోచిస్తుంటే, ఇలాంటి లాజిక్ లేని మాటలతో పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తున్నారని కేంద్రం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అటు పార్టీ అధిష్టానం పట్టించుకోక, ఇటు ప్రజాదరణ తగ్గుతోందన్న భయంతో సంజయ్ ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుమిట్టాడుతున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎలాగైనా మళ్లీ బీజేపీ పెద్దల దృష్టిలో పడాలి, వార్తల్లో నిలవాలి. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకొచ్చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులపై, ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం కనికరించే పరిస్థితిలో లేదని కొందరు ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ పెద్దలు సైలెంట్గా ఉండడం ఆయనకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. మరి బండి సంజయ్ పట్ల కేంద్ర నాయకులు కనికరిస్తారా? మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా లేదా అన్నది చూడాలి.